హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అండి, ఇవాళ వీడియోలో మీరు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఛానల్ స్టార్ట్ చేశారు కానీ మీకు వ్యూస్ రావట్లేదు. కానీ ఈ వీడియోలో మనము ఛానల్లో ఎలాంటి వీడియోస్ వేస్తే మనకు వ్యూస్ వస్తాయి అనేది నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే వీడియోని స్కిప్ చేసి చూడడం వల్ల మీరు ఏదో తొందరగా నేర్చుకుంటాం అనుకుంటారు. కానీ మీరు ఎంత జాగ్రత్తగా వింటే అంతే తొందరగా సక్సెస్ అవుతారు. ముందుగా మనకు వ్యూస్ రావాలి అని అంటే మనకంటూ ఒక 300 వీడియోస్ మనం చేసి పెట్టుకోవాలి. కానీ ప్రతి ఒక్కరి ఛానల్స్లో ఒక 100 వీడియోస్ కూడా క్లియర్గా లేవు. అండ్ వీడియోస్ అంటే సెర్చ్ చేసి వ్యూవర్స్ మన ఛానల్లో విజిట్ కావాలి అంటే అలాంటి వీడియోస్ మనము ప్రిపేర్ చేయాలి. కానీ ఏదో టైంపాస్గా చేసి వీడియో వేసి వ్యూస్ రావట్లేదన్నా, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదన్నా అని అంటున్నారు. మనం ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే మనము ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకంటూ ఒక ఛానల్ అనేది బిల్డ్ చేసుకోవాలి, బ్రాండ్గా చేసుకోవాలని క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. కానీ ఇప్పుడు మన ఛానల్ బ్రాండ్గా అయితే క్రియేట్ చేసుకున్నాము, ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మనం వీడియోస్ వేయాలి. వీడియోస్ వేస్తేనే కదా మనకు వ్యూవర్స్ వస్తారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేది. అందుకనే మనము వ్యూవర్స్ రావాలి అని అంటే ముఖ్యంగా మనము ఒక 100 వీడియోస్ మనం ప్లాన్ చేసుకోవాలి. అన్న మనం 100 వీడియోస్ ఒకటేసారి చేయలేము కదన్న అంటారు. 100 వీడియోస్ అంటే ప్రతిరోజు 1 లేదా 2 వీడియోస్. మనకు వీలు కావట్లేదు, డైలీ మనం వీడియోస్ అప్లోడ్ చేయలేము కాబట్టి మనము 1 వీక్లో 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఎందుకు 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు, మనం డైలీ చేస్తే ఏమవుతుందని చాలామందికి డౌట్స్ ఉంటాయి. మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏంటి లాభం ఏంటి నష్టం అనేది కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను. ముందు మనము డైలీ ఒక 2 వీడియోస్ ప్లాన్ చేసుకోవాలి. ఉదయం ఒకటి, సాయంత్రానికి ఒకటి. ఇలా మనము మార్నింగ్ ఒక వీడియోస్, ఈవినింగ్ ఒక వీడియో అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకంటూ ఒక సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతాం అనమాట. ఫాలో అవ్వడం అంటే ఒక వీడియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వీడియోస్ మనం యూట్యూబ్లో చేయాలి. మనం చేసే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. మీరు ఒక కుకింగ్ అని వీడియోస్ చేస్తున్నాం అనుకోండి. కుకింగ్ గురించిన కొన్ని టాపిక్స్ అంటే ఇప్పుడు మన రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ పైన మీరు ఒక 10 వీడియోస్, ఇప్పుడు నాన్ వెజ్ ఉంది, చికెను, మటను, ఎగ్, ఇలా కర్రీస్ ఉన్నాయి. ఇలాంటి కర్రీస్ డిషెస్ ఉంటాయి. ఇలాంటి డిషెస్ మీరు ఒక 10 డిషెస్ మీరు ప్లాన్ చేసి అవి ఒక 10 వీడియోస్ మీరు చేయొచ్చు. ఇలాంటి ఒక 10 వీడియోస్ మీరు చేయొచ్చు. వెజిటేబుల్ లాంటివి ఒక 10 వీడియోస్ చేయొచ్చు. మీరు మీ ఛానల్లో ఒక 100 వీడియోస్ ఉన్నాయి అని అంటే కూడా 100 వీడియోస్లో ఏదో ఒక వీడియో వైరల్ అయి ఉంటుంది. వైరల్ అంటే ఒక 100 వీడియోస్ 100 వ్యూస్ లేదంటే ఒక 200 వ్యూస్ వచ్చి ఉంటాయి. ఆ వీడియోకి ఏ రకంగా మనకి వ్యూవర్స్ అనేది మన ఛానల్లో విజిట్ చేశారని మీకు తెలిసిపోతుంది. అలా మనము తెలుసుకోవాలంటే ఇప్పుడు వైటీ స్టూడియోలో యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎలా మనకి ఛానల్లో సెర్చ్ చేశారు చూసుకోవచ్చు. సెర్చ్ చేసి ఈ టైటిల్స్ పైన మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో అంటే ఈ టైటిల్కి సంబంధించి అంటే ఇప్పుడు నేను ఉన్నాను. హౌ టు మేక్ థంబ్నెయిల్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది. హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని చెప్పేసి నాకు ఒక టైటిల్ అనేది సెర్చ్ చేసి ఉంటారనమాట. దీనిపైన నేను టాపిక్ చేశానంటే నాకు వ్యూవర్స్కి వ్యూస్ వస్తాయని అర్థం. అలాగే మీ ఛానల్లో మీ కంటెంట్లో మీ వీడియోస్కి ఎలాంటి సెర్చ్ చేసి ఎలాంటి టైటిల్స్ సెర్చ్ చేసి మీ ఛానల్లో విజిట్ అయ్యారని చెప్పేసి మీకు తెలిసిందంటే 200% మీరు మీ ఛానల్లో సక్సెస్గా వ్యూస్ అనేది కంటిన్యూగా కంపల్సరీ వస్తాయన్నమాట. ముందైతే మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి మనం యూట్యూబ్లో అనే ఒక ప్లాన్ అనేది మీరు చేసుకోండి. మీకు ప్లాన్ చేయడం రావట్లేదు, మేము ఎలాంటి వీడియోస్ చేయాలి, ఛానల్ స్టార్ట్ చేసాం కానీ ఎలాంటి వీడియోస్ చేయాలి రావట్లేదు బ్రో అంటే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడే మనము మళ్ళీ ఒకసారి మీరు అనలిటిక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పైన మనకి ఇన్స్పిరేషన్స్ అని ఉంటుంది. ఈ ఇన్స్పిరేషన్స్లో మనకి టాప్ సర్చెస్ అని ఉంటుంది. టాప్ సర్చెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం లిస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నా ఛానల్ టెక్ కేటగిరీ కాబట్టి వ్యూవర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది ఇస్తుంది. ఇలాగే మీ ఛానల్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మీరు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ టైటిల్స్ పైన మీరు వర్క్ చేయగలరా లేదా అనేది మీకు అర్థమైతే అండ్ మీకు తెలిస్తే అండ్ చేయగలిగితే మీరు 200% ఒక
ఒక్క వీడియోనన్నా సో ఇలాంటి ఒక 10 టైటిల్స్లో మీరు ఒక 5 టైటిల్స్ ఎంచుకొని సో 5 టైటిల్స్ పైన మీరు వర్క్ చేయండి. వర్క్ ఎలా చేయాలంటే సో వీడియో షూట్ చేసేటప్పుడు మాట్లాడలేకపోయినా కూడా సో వీడియో షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వండి. లేదు మాకు వీడియో చేసేటప్పుడు మేము వాయిస్ ఓవర్ ఇస్తామంటే సో మీరు వీడియోని షూట్ చేసేటప్పుడు సో మేము ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అనవసరమైన విషయం మాట్లాడకుండా వీడియోని స్టార్ట్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, ఇవన్నీ లేకుండా వీడియో మ్యాటర్ ఏంటి, వీడియో స్టార్ట్ చేస్తేనే హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పండి. లేదంటే సో ఇవాల్టి వీడియోలో సో నేను మీకు ఈ విధంగా నేను ఎలా నేర్పిస్తాను అండ్ ఈ విధంగా నేను మీకు సో ఈ వంట ఎలా చేయాలని నేర్పిస్తాను, ఏ విధంగా మనము కొన్ని ఇన్ఫర్మేషన్ నేర్పిస్తుంటారు, ఇన్ఫర్మేటివ్ ఉంటాయన్నమాట వీడియోస్. సో అవి డైరెక్ట్గా మీరు టాపిక్లోకి వెళ్ళారంటే వ్యూవర్స్ అనేది మీ ఛానల్లో నిలబడతారనమాట. స్టార్టింగ్లో వ్యూవర్ ఆడియో రిటెన్షన్ ఉందంటే మనకి సో యావరేజ్ డ్యూరేషన్ పెరుగుతుంది. యావరేజ్ డ్యూరేషన్ పెరగడం వల్ల సో వీడియోకి రీచ్ ఉంటుంది. ఒక వీడియోని ఒక వ్యూవర్ కంప్లీట్గా చూసారంటే సో మనకి ఇంకొక ఆ వీడియో అనేది సో పుష్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి వ్యూస్ అనేది కంపల్సరీ వస్తాయి. ఆ వీడియో షేర్ కావడం వల్ల సో మనకి ఇంకొక వీడియో కూడా మనకి రీచ్ ఉంటుంది. సో ఇలా మన వీడియోస్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ముందైతే మీరు ఛానల్లో ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత సో మీరు ఏం చేయాలన్నది కూడా నేను చెప్తాను. సో మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ చేయడం రాలేదు, సో మేము ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాము అని అంటే సో మీరు ఒక కంటెంట్ అనేది ఆలోచించండి. అంటే నేను డైలీ ఈ టాపిక్స్ పైన ఇప్పుడు మీరు వంటలు చేస్తున్నారంటే వంటల టాపిక్స్ పైన మీరు ఒక 10 వీడియోస్ అంటే ఒకరోజు వంకాయ కర్రీ, ఒకరోజు టమోటా పండు, ఒకరోజు కాకరకాయ, ఒకరోజు చిత్రాన్నం, పులిహోర, చికెను, మటను, ఇలా ప్రతి ఒక్కటి. లేదంటే మన దగ్గర డబ్బు లేకపోయినా సో మనం వంట చేసుకోవాలి, సో ఒక్కరోజు పూట గడిచేలాగా మనం వంట చేస్తాము. ఇప్పుడు డబ్బు లేని పరిస్థితి ఉంటుంది, డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు. సో వారి కోసం అంటే ఇది ఒక కంటెంట్ అనమాట. మీకు టైటిల్స్ ఐడియా చెప్తున్నాను నేను. సో ఇంట్లో ఏం లేనప్పుడు, మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇలా సింపుల్గా చాలా ఈజీగా ఇలాంటి కర్రీ చేసుకొని తినవచ్చు. ఇలాంటివన్నీ టిప్స్ చెప్తాం. మనకు రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు సో ఇలాంటివి తక్కువ ఖర్చులో సో ఈ వంట అనేది మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు కుకింగ్ వీడియోస్ చేయొచ్చు. చాలామంది కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు, దాంట్లోనే వ్లాగింగ్ వీడియోస్ చేస్తున్నారు. సో ఇలా మీరు కంటెంట్ ఒక 10 to 50 వీడియోస్ మీరు ప్లాన్ చేశారంటే కంటెంట్ ఏంటి, సో యూట్యూబ్లో ఎలా సెర్చ్ చేస్తున్నారు, మనం ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.